स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेदाहिका शक्तिः रामकृष्णे स्थिता ह्यया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहं। नमः श्रीयतिराजाय विवेकानन्दशूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ఈరోజు మన అమ్మ శారదామాత జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మన మహాభాగ్యం అమ్మ జన్మదినాన్ని మనం జరుపుకోవడం. బై ది గ్రేస్ ఆఫ్ ది డివైన్ మదర్ శారదా, సో we are participating in this celebration, the Holy Mother Sharada Devi's birthday. ఈ పుణ్య సందర్భంలో ఒక పాటల క్యాసెట్ విడుదల చేస్తున్నాము. రామకృష్ణ నమోస్తుతే అని. ఇందులో ఇందులో 15 పాటలు ఉన్నాయి. పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పక మీరందరూ విని ఆనందిస్తారనే రిలీజ్ చేశాం. దానికి దాదాపు మాకు ₹1,00,000 ఖర్చు అయింది సీడీ రిలీజ్ చేయడానికి. సో అంత మంచి క్వాలిటీ ఉండాలని చెప్పి ఈ సీడీ రిలీజ్ చేస్తున్నాం. ₹40 కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు మీకు. సో అందరూ సో మనమంతా అమ్మ అని పిలుస్తాము శారదామాతను. అసలు శారదామాత ఎవరు అని సో రామకృష్ణ చాలాసార్లు చెప్పారు. అమ్మ సరస్వతి మహాలక్ష్మి అవతారం అని, పరాశక్తి అవతారం అని చెప్పారు. చాలా సందర్భాల్లో అమ్మ కూడా తమ దివ్యత్వాన్ని తమకు తెలియకుండానే బహిర్గతం చేశారన్నమాట. చాలా సందర్భాల్లో కొన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. అమ్మకు వివాహమైన తర్వాత రామకృష్ణ వారు దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయారు, సాధనలో మునిగిపోయారు. అప్పుడు అమ్మకు వాడిని చూడాలనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత బయలుదేరారు. ఎక్కడి నుంచి? జయరాంబాట్ నుంచి బయలుదేరారు. ఎలా బయలుదేరారు? కారులో కాదు, ట్రైన్లో కాదు, గుర్రబండిలో కాదు, నడుచుకుంటూ బయలుదేరారు. కాలి నడక. సో మదర్ వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ శ్రీరామకృష్ణ. Mother is staying in Jairambati. Sri Ramakrishna is in Dakshineshwar, immersed in his sadhanas. So mother started to Dakshineshwar not by a car or a train or a bus, by walk. So her father also accompanied her. ఇద్దరూ బయలుదేరారు. దారిలో అమ్మకు బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం వస్తే ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు. దారిలో ఒక ఇంట్లో పడుకొని ఉన్నారు జ్వరంతో. సో మదర్ ఈజ్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్. సో మళ్ళీ అమ్మ వెన్
షీ బికేమ్ కాన్షియస్. అప్పుడు అమ్మ చూస్తారు, అమ్మ దగ్గర, అమ్మ పక్కలో ఇంకొక అమ్మాయి కూర్చుని ఉంది. A young girl of divine beauty, unparalleled beauty. Such a beautiful girl sitting there, dark complexion, కూర్చొని ఉన్నారు. ఎవరే ఉంటారు వాళ్ళు? సాక్షాత్తు కాళీమాత. సో అమ్మ కళ్ళు తెరిచి అన్నీ చూసి ఏం చూశారంటే, ఆ అమ్మాయి పాదాల్లో అంత డస్ట్ ఉందంట, ధూళి, అంత ధూళి చేరిపోయిందంట. అప్పుడు అమ్మ సంబోధిస్తారు ఆమెని. ఎలా అంటే మై చైల్డ్. చూడండి ఎలా సంబోధిస్తారంటే, అప్పుడు అమ్మకి ఎంత వయసు ఉంటుంది? 16 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి వయసు 16 సంవత్సరాలే. ఎవరైనా సంబోధిస్తారా అలాగా? మై చైల్డ్ అంటే ఈ అమ్మలో మదర్హుడ్ అనేది బాగా నాటుకుపోయిందన్నమాట. జన్మతః వచ్చేసింది అది. ఎక్స్ట్రాడినరీ. మై చైల్డ్ అడ్రస్ చేస్తారు ఆమెను. మై చైల్డ్, నోబడి గేవ్ యూ వాటర్ టు వాష్ యువర్ ఫీట్. ఎలా అడిగారు చూడండి, ఇంత డస్ట్ ఉంది నీ పాదాల్లో, నీకెవరు జలం ఇవ్వలేదా పాదాలు కడుక్కోవడానికి అని అడిగారంట. అంటే అక్కడ అమ్మ పాదాలకు అంత డస్ట్ ఎలా వచ్చింది ఆలోచించాలి మనం. అమ్మ అంటున్నారు, నీకెవరు నీళ్ళు ఇవ్వలేదా పాదాలు కడుక్కోవడానికి, అంత డస్ట్ ఉంది కదా పాదాల్లో, అంత డస్ట్ ఎలా వచ్చింది కాళీమాత పాదాలకి? అంటే అర్థం ఏమిటంటే, కాళీమాత నడుచుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి? దక్షిణేశ్వరం నుంచి వచ్చారు. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు ఎవరు? మన అమ్మ నడుచుకుంటూ వస్తున్నారు. ఇటువైపు కాళీమాత నడుచుకుంటూ వస్తున్నారు. అంటే కాళీమాత శారదామాత ఇద్దరు ఒక్కటే అని మనందరికీ కూడా అర్థం అవ్వడానికి ఇలా కాళీమాత మనకు చూపిస్తున్నారన్నమాట. అలా రమ్మ చేశారు దట్ యంగ్ గర్ల్. సో విత్ హర్ కూల్ అండ్ సాఫ్ట్ హ్యాండ్స్ క్యారెసింగ్ ది మదర్. సో ఆ అమ్మ చేతులు ఎంత చల్లగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. అలానే అమ్మనంతా అలానే షీఈస్ క్యారెసింగ్ ది బాడీ ఆఫ్ ది మదర్ శారద. అప్పుడు ఏమైంది, అమ్మలో ఉండే నొప్పి అంతా పోయిందంట శారదామాతకి. సో అప్పుడు అడిగారు, నోబడి గేవ్ యూ సమ్ వాటర్ టు వాష్ యువర్ ఫీట్ అని. అప్పుడు అమ్మ అంట, ఇది కాళీమాత చెప్తారు, నో సో ఐ మీన్ ఏ హరీ టు గో బ్యాక్, ఐ కేమ్ టు సీ యూ అన్నారండి. నేను చూడడానికి వచ్చాను నిన్ను అని. శారదామాత కాళీమాత చూడ్డానికి, కాళీమాత వస్తున్నారు శారదామాత చూడడానికి అని అనుకోండి. శారదామాత ఎవరని మీకే అర్థమవుతుంది. మదర్ కాళీ కమ్స్ ఆల్ ది వే బై వాక్. అండర్స్టాండ్ హూ ఈజ్ దిస్ మదర్ శారద. ఎలా అడ్రస్ చేశారు? మై చైల్డ్. సో అప్పుడు అమ్మ అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? సో సెడ్ ఐఎమ్ దక్షిణేశ్వరం నుంచి వస్తున్నాను అని అమ్మ చెప్పారంట కాళీమాత. అప్పుడు ఆ శారదామాత అంటారు, నేను కూడా అక్కడికే బయలుదేరాను, నాగేశ్వరం దర్శించుకోవాలని. మధ్యలో నాకు జ్వరం వచ్చేసింది, ఇలా అయిపోయాను. అసలు నేను ముందుకు వెళ్ళగలుగుతానా, ఆయన చూడగలుగుతానా అని చెప్పి అమ్మ బాధపడుతున్నారు. అప్పుడు కాళీమాత చెప్తారు, నువ్వేం బాధపడకు, నువ్వు వెంటనే బాగా అయిపోతావు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలుస్తావు. అప్పుడు ఇంకా చాలా ఒక ముఖ్యమైన మాట చెప్పారు.
ఏంటంటే నీ కోసమే ఆయన అక్కడ ఉంచాను అన్నారు. అర్థం చేసుకోండి, నీ కోసమే ఆయన అక్కడ నేను ఉంచాను అని కాళీమాత చెప్తున్నారు శారదామాతకి. Mother Kali says, I have kept Sri Ramakrishna there for your sake, for you only. Just imagine, who is this mother? అప్పుడు అమ్మ అడిగారంట, నీకు నాకు సంబంధం ఏంటి అంటే కాళీమాత చెప్పారంట, ఐ ఆమ్ యువర్ సిస్టర్. ఎలాగా ఇది చెప్పింది సాక్షాత్ అమ్మవారు చెప్పారు ఈ ఇన్సిడెంట్ని, ఇంకెవరు చెప్పలే. ప్రతి ఒక్క పదం కూడా ఇందులో చాలా ముఖ్యత్వం వహిస్తుంది. నీకోసం ఆయన నేను ఉంచాను అక్కడ నేను చెప్తే, రామకృష్ణుల వారు ఎక్కడ, ఆయన భగవంతుని యొక్క అవతారం. అమ్మ అని చెప్తే కాళీమాత నీకోసమే ఉంచాను అక్కడ ఆయన్ను అని చెప్తున్నారంట. మనం ఊహించుకోవచ్చు శారదామాత ఎటువంటి ఒక మహా తల్లి అని, శక్తి స్వరూపం. అమ్మకు 13 ఏళ్ల వయసు, కమార్పుకుల్లో ఉంటున్నారు. అప్పుడు స్నానానికి వెళ్ళాలంటే అమ్మకు జంకగా ఉండేదంట. నేను వెళ్ళేది స్నానానికి వెళ్ళిన ఒకటిగా ఎలా వెళ్తాను నేను అని చెప్పి జంకగా ఉండేది అమ్మకు. సో 13 years old Mother Sharada, she is in Kamarpukur. She wants to have bath. హల్దార్పూర్ ట్యాంక్లో స్నానం చేయడానికి ఒంటరిగా వెళ్ళాను నేను. వెంటనే వచ్చారంట 8 మంది యంగ్ గర్ల్స్ వచ్చారు అమ్మ దగ్గరికి. 4 అమ్మ ముందు, మధ్యలో అమ్మ, వెనకాల 4. ఇలా ఎస్కనాట్ అమ్మకి తిన్నగా వెళ్ళారు, స్నానం చేశారు అందరూ. మళ్ళీ అలానే సేమ్ ఫార్మేషన్, ముందు 4 అమ్మ మధ్య. ఊహించుకోండి అమ్మ ఎవరు, అష్టసక్కులు అమ్మకి, దుర్గామాతకి. ఇక్కడ అష్టసక్కులు రోజు రావడం ఇలానే, ఒకరోజు కాదు. యాజ్ మెనీ డేస్ షీ వాజ్ ఇన్ Kamarpukur. This happens every day. అమ్మకు అనిపించేది, వీళ్ళు ఎవరు 8 మంది నా దగ్గర రోజు వస్తారు, మళ్ళీ కనుమరుగైపోతున్నారు, ఎవరు వీళ్ళు అని చెప్పి అమ్మ ఆలోచించేవాళ్ళంట. అమ్మకేమో అర్థం అవ్వలేదంట. ఎందుకు అమ్మకు అర్థమవుతుంది? అమ్మ సకుల వాళ్ళందరూ. చూడండి, ఎందుకు ఒకసారి అడగలే మీరు ఎవరు అని చెప్పి అమ్మ వాళ్ళను. షీ నెవర్ క్వశ్చన్ హూ ఆర్ యూ అని. అంటే అర్థం ఏంటి? అమ్మకి బాగా తెలుసు వాళ్ళు ఎవరని. సో అటువంటి ఒక మహాశక్తి స్వరూపం అమ్మ. సో my mother was a small girl. She used to go and cut grass. అప్పుడేం జరిగేదంటే, సేమ్ కాంప్లెక్షన్ ఇంకో గర్ల్ నిలబడి, ఆమె కూడా అమ్మతో పాటు షీ కటింగ్ ది గ్రాస్. అమ్మ కనిపిస్తూ ఉన్నారు, ఇంకొక ఆమె నాలాగిన ఒక ఆమె గ్రాస్ కూడా కట్ చేస్తున్నారు. అమ్మ ఉన్నారు కమార్పుకుర్లో. సో అమ్మకు చాలా ఇష్టం ఏంటంటే గంగా నదిలో స్నానం చేయడం చాలా ఇష్టం అమ్మకి. సో మదర్ ఆల్వేస్ లైకింగ్ టు టేక్ బాత్ ఇన్ ది గ్యాంజెస్. కమార్పుకుర్లో గ్యాంజెస్ లేదు కదా, గంగా నది కమార్పుకుర్లో లేదు, ఎలా స్నానం చేయడం? ఒకసారి నిలబడి ఉంటే రామకృష్ణవారు వస్తున్నారంట అక్కడి నుంచి. ఆయనతో పాటు రాఖ, నరేంద్ర అందరూ వస్తున్నారంట. అమ్మ చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. అప్పుడు
రామకృష్ణ పాదాల నుంచి గంగానది ప్రవాహంగా వస్తుందంట. ప్రవాహంగా గంగానది వస్తుంది. అమ్మ చూస్తారు. చూసి వెంటనే చెట్టు ఉన్నటువంటి పుష్పాలంతా తీసుకొచ్చి గంగానదికి పూజ చేస్తారంట అమ్మ. తర్వాత అమ్మకు ఒక స్వామీజీ సేవలు చేసేవారు. ఆయన పేరు హరి ప్రేమానంద అని చెప్పి. సో అమ్మ ఇలా కాళ్ళు చప్పుకొని కూర్చున్నారు. ఇతను పాదాలు పడుతున్నాడు. చూస్తున్నాడు, పాదాలంతా ఇంత ముసలావిడ పాదాలంతా ఎలా ఉన్నాయి. సో అవన్నీ రింకిల్స్ అన్నీ వచ్చాయి పాదాల్లో అంతా. అన్నీ చూస్తూ ఉంటే జగన్మాత అంటారు కదా అమ్మను, చూస్తే ఇలా ఉన్నారే అమ్మ అని చెప్పి అతనికి ఒక మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. చూస్తూనే ఉన్నాడు అతను. వెంటనే ఆ పాదాల్లో మార్పు వచ్చేసిందంట. సో అందులో ఆల్ ది డివైన్ జ్యువెలరీ అంతా ఆయన కనిపిస్తుంది పాదాల్లో. ఆ రింకిల్స్ అవన్నీ ఏం కనబడడం లేదు. ఒక యంగ్ గర్ల్ లాగా అమ్మ కూర్చొని కనిపిస్తున్నారంట. అప్పుడు అలానే ఇట్లా చూసేసరికి అక్కడ శారదామాత లేరు. ఎవరున్నారు అక్కడ? జగద్ధాత్రి కూర్చొని ఉన్నారంట. జగద్ధాత్రి ఎవరు? సాక్షాత్ జగన్మాత. ఆభరణాలను ధరించి, త్రిశూలం ధరించి, కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు. తననే చూశాడు. మా అని అడిచాడంట. ముడిచిపోయాడు. మళ్ళీ కోలుకుంటూ ఉంటే అమ్మ మణిపోయి తడుతుందంట. గోపాల్ లే అన్నారు. చూస్తే మళ్ళీ ఆ ముసడు కూర్చొని ఉన్నారు. అప్పుడు అమ్మ చెప్పారంట, నువ్వు చూసిందంతా ఎవరికి చెప్పొద్దు, కీప్ ఇట్ విత్ యూ. అంటే దీస్ ఆర్ ఆల్ గ్లింప్సెస్ వేర్ వి ఫీల్ ద డివినిటీ ఆఫ్ ది మదర్. సో రామకృష్ణ వారు అంటారు, మదర్ శారద has been brought to this world to demonstrate the motherhood of God. భగవంతుని మాతృత్వాన్ని చాటి చెప్పడానికి శారదామాత వచ్చారు అని. అంటే ఇక్కడ ఆలోచించాలి, మాతృత్వం అంటే ఏంటి, భగవంతుడి యొక్క మాతృత్వం అంటే ఏంటి అని. శారదామాత మనకు బాగా అనిపిస్తుంది. అంటే ఏంటది? గుణ అవగుణగా భేద నహి హై. చక్కగా చెప్పారు. గుణ అవగుణక భేద నహి హై, పాప పుణ్యక నహి విచార్. చూడండి ఎంత బాగా చెప్పారు. పాప పుణ్యక నహి విచార్. ఇది పాపం, ఇది పుణ్యము అని ఎప్పుడు అమ్మ చూడరు. అందరూ ఒకటే అమ్మకి. వీడు మంచి గుణవంతుడు, గుణహీనుడు అనే భేదం లేదు. గుణ అవగుణగా భేద నహి హై, పాప పుణ్యక నహి విచార్. మా కహే జో భీ శరణాగత హో, కర్తీ హో తక్షణ స్వీకార్. మా అని ఎవరు పిలుస్తారు? జోబి ఎవడన్నా సరే, గుణవంతుడా, గుణహీనుడా, పాప్య, పవిత్రుడా, పుణ్యాత్ముడా అనే భేదం లేదు. మా అని పిలవాలంతే. శరణాగత హో, శరణాగతుడు అవ్వాలి. కర్తే హో తక్షణ వెంటనే ఆయన్ని స్వీకరిస్తావు నువ్వు అని. అందుకే అంటారు, దట్ ఈస్ ది మదర్హుడ్ ఆఫ్ గాడ్. రామకృష్ణ వారు కొన్ని కండిషన్లు పెట్టారు శిష్యులకంతా. రాత్రుల్లో చపాతీలంతా ఎక్కువ తినకూడదు, భోజనం ఎక్కువ తింటే సాధనలు చేయలేం సరిగ్గా అని చెప్పి కండిషన్లన్నీ కొన్ని పెట్టే శారదామాతకి పిలిచి చెప్పేశారు. బాబురామ్కి ఇన్ని చపాతీలు ఇవ్వు, లాకలకి చపాతీలు ఇవ్వు అని లిస్ట్ ఇచ్చేశారు అమ్మ దగ్గర. ఇన్నే ఇవ్వాలి నువ్వు అని చెప్పి.
అనుకున్నా సరిగా జరుగుతూ ఉందని చెప్పి ఒకసారి అడిగారు రాకాలను, నేను చపాతి తినుకున్నామండి, నేను తిన్నానని చెప్పాడు. ఇలా చపాతి ఎవరు ఇచ్చారు నీకు అంటే అమ్మ ఇచ్చారని. పిలువు అమ్మను ఉన్నారు. అమ్మని పిలిచి అడుగుతున్నారంట, నువ్వు ఈయన చపాతీలు ఇస్తే వాళ్ళకి సాధన ఎలా చేస్తారు వాళ్ళు, సాధనకు భంగం అవుతుంది కదా అంటే, see what a wonderful this is conversation. So Sri Ramakrishna asking the mother, if we give so many chapatis for these young disciples, they have come to practice sadhana. They eat so many chapatis, how they will do sadhana? They will feel sleepy. సాధన చేస్తారు వాళ్ళు. అప్పుడు అమ్మ చెప్తున్నారు సమాధానం ఏంటంటే, by taking a few chapatis more, if you think their spiritual life is hampered, then I will take the whole responsibility on my shoulders. చూడండి, you need not worry about them. I will see that. So they will not have any problem in spiritual progress. ఇది మదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటే. Responsibility is mine. You need not worry about the responsibility. I will take responsibility of them. సో శ్రీరామకృష్ణ చాలా ఆనందపడిపోయారు. దిస్ వాట్ హీ వాంటెడ్. శ్రీరామకృష్ణ ఏం చేశారు? షోడశి పూజ చేశారు. ఆ షోడశి పూజలు ఏం చేశారు? సో హీ ఇన్వోక్డ్ ది మదర్హుడ్ ఆఫ్ గాడ్ ఇన్ మదర్ శారద. అప్పటి నుంచి అమ్మ విశ్వమాతగా మారిపోయారు. She became the universal mother. Imagine the divinity, divine power in the mother. She had the capacity to digest the worship done by the Avatara Varishta, Bhagavan Sri Ramakrishna. To digest it. సో రామకృష్ణుల వారు అమ్మకు పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేశారంట శారదామాతకి. జపమాలంతా అమ్మకు సమర్పించారండి. జస్ట్ ఇమాజిన్ అమ్మ ఎవరని. హూ కెన్ అక్సెప్ట్ ది వర్షిప్ ఆఫ్ శ్రీరామకృష్ణ, ది అవతార వరిష్ఠ, had the capacity to accept. అమ్మ ఆ పూజను స్వీకరించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మకి? అమ్మ జగజ్జనని స్వరూపం కాబట్టి అంత శక్తిమంతురాలమ్మ. ఇంకొక ఆవిడ ఒకసారి అమ్మ రోజు తీసుకెళ్ళేవారు ఆహారం రామకృష్ణుల వారికి. ఒక పెద్ద పళ్ళను తీసుకొని వెళ్ళేవారు రామకృష్ణ దగ్గరికి. ఒక ఆమె వచ్చింది మధ్యలో, అమ్మ అని పిలిచింది. తెలుసు కదా అమ్మ అని పిలిస్తే ఏమవుతుందో. ఈరోజు నేను తీసుకెళ్తాను, ఈ పళ్ళను నాకు ఇవ్వండి. ఆమె ఏం చేయాలి? మా మనం చెప్పాం కదా, ఎవరు సడన్గా మా అంటే అంతే అంతే అన్నీ మర్చిపోతారు. ఇచ్చేశారు పళ్ళని. సో ఈమె తీసుకెళ్ళింది రామకృష్ణ వారి గదిలో ఆ పళ్ళని పెట్టేసి వెళ్ళిపోయింది. అమ్మకు బాగా తెలుసు వచ్చిన మనిషి పవిత్రమైన మనిషి కాదు. So the person who came is not that pure enough. Mother knows very well. But when she was addressed as mother, Ma,
He simply obliged, handed over the plate. So Sri Ramakrishna is sitting. The plate is there. He is not able to touch the food. He called the mother. ఏం చేసావు నువ్వు? సో నీకు బాగా తెలుసు ఆమె ఎలాంటి మనిషో. నువ్వెందుకు నీ కంచాన్ని ఆమె దగ్గర ఇచ్చావు? నేను ఈ భోజనం తినలేను కదా నేను అన్నారంట. అమ్మ నేను సారీ అని చెప్పలే. సమయం అన్నారంటే నాకు బాగా తెలుసు. ఆమె అటువంటి పవిత్రత ఆమెతో లేదు, అది నాకు బాగా తెలుసు. ఎందుకు పంపించావు? నేనేం చేయను. అమ్మ నన్ను పిలిచింది అంతే. ఐఎమ్ హెల్ప్లెస్. దిస్ ఈజ్ ది మదర్హుడ్ ఆఫ్ గాడ్. అమ్మ అజ్ఞానం కాదు, అమ్మకు అన్నీ బాగా తెలుసు. ఎలాంటి మనిషి ఆమె అన్నీ అమ్మకి తెలుసు. ఒక మనిషి అమ్మ నిలబెడితే అమ్మ అన్నీ తెలిసిపోతుంది. ఆమెకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలిసిపోతుంది. So you keep in a glass case, you can see through and through. A mother is able to see through and through who is that person. ఓన్లీ ప్లస్ పాయింట్ ఇది అమ్మ అని పిలిచింది అంతే. వెంటనే చేసింది. రామకృష్ణ అన్నారంట, సరే నువ్వు నాకు మాట ఇవ్వు. ఏం మాట? ఇంక బిడ్డ ఇలా చెయ్యను అని చెప్పి మాట ఇవ్వు, నేను తింటాను అన్నారండి. సో ఆయన చూడండి ఎలా అంటారు, గివ్ మీ వర్డ్, యూ విల్ నాట్ రిపీట్ దిస్ అగైన్, దెన్ ఐ విల్ టేక్ దిస్ ఫుడ్. మళ్ళీ అమ్మ అన్నారు, నేను అలా మీకు మాట ఇవ్వలేను. చూడండి, మాతృత్వం అంటే ఇది. నేను అలా మీకు మాట ఇవ్వలేను. అమ్మ అని పిలిస్తే నేను నన్ను మర్చిపోతాను. అంటే బాగా నరాల్లో ఊరిపోయింది అమ్మకి ఆ మాతృత్వం అనేది. అప్పుడు రామకృష్ణ వారు చాలా ఆనందపడ్డారంట. ఆయన కోపం రాలే. హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్ బికాస్ హీ నోస్ మదర్ హస్ బీన్ బ్రాట్ ఫర్ దిస్ పర్పస్. తర్వాత అమ్మ ఒకసారి బోధగయాకి వెళ్ళారు. ఆ బోధగయలో ఈ బౌద్ధుల వారి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. సో బుద్ధిస్ట్ మంక్స్, హ్యూజ్ స్ట్రక్చర్స్, మొనాస్ట్రీస్. మదర్ వాజ్ సీయింగ్. వెంటనే అనుకున్నారంట, మై చిల్డ్రన్ ఆర్ రోమింగ్ అబౌట్, దే డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ టు స్టే. డిసైపుల్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఆర్ ఎ మదర్స్ చిల్డ్రన్, దే నో ప్లేస్ టు స్టే. రామకృష్ణాన్ని పట్టుకున్నారు, ఆయనతో స్టార్ట్ చేశారు. మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు అవతరించారు? మీరు అవతరించారు, శిష్యులంతా ప్రోగ్ చేశారు, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు, అన్నీ చేశారు, వెళ్ళిపోయారు. సో యూ హ్యావ్ కమ్ ఇన్కార్నేటెడ్. యూ చోజ్ యువర్ డిసైపుల్స్, ట్రైన్ దెమ్ వెల్, then you disappeared. So with this everything should end. చూడండి ఎలా ప్రశ్నిస్తున్నారు రామకృష్ణ వారిని. Why took so much of trouble?
సో మచ్ ఆఫ్ మిజరీ అండర్టుక్ ఫర్ దిస్. ఇంతలోనే ముగిసిపోవాల్సిందేనా? అందుకోసం మీరు వచ్చారా అంటే అంటారు, నా ప్రార్థన ఏంటంటే, సే మై ప్రేయర్. వాట్ ఈస్ మై ప్రేయర్? సో దోస్ disciples of yours who has renounced everything in your name, those disciples who have renounced everything in your name should not have any problem for their food and shelter. వాళ్ళందరూ ఒక్క చోట ఉండాలి. సో ఆల్ మస్ట్ బి దేర్ ఇన్ వన్ ప్లేస్. సీ ది మదర్స్ ప్రేయర్. సో ఆల్ మస్ట్ బి దేర్ ఇన్ వన్ ప్లేస్. వాట్ దే విల్ డూ, దీస్ గ్రేట్ డిసైపుల్స్ ఆఫ్ Sri Ramakrishna should have any problem for their food and shelter. So they will spend some time in austerities, doing sadhanas. All the householders who are suffering with these worldly miseries, so will come to your children. So these children will take care of all the householders, all their problems, guide them, give them solace. సో వాళ్ళని ఆదుకుంటారు. సంసారంలో ఎన్నో బాధలు పడుతూ ఉండేవాళ్ళు, సంసారాలు అందరూ వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళని ఆశ్రయిస్తారు. అప్పుడు శిష్యులంతా వాళ్ళకి దారి చూపిస్తారు, మార్గం చూపిస్తారు. మీరు వచ్చింది ఇందుకోసమే. మదర్ సేస్, యు కమ్ ఫర్ దిస్ పర్పస్. యూ హ్యావ్ టు ఆర్గనైజ్ దిస్, యూ హ్యావ్ టు అరేంజ్. అప్పటి నుంచి ఆశ్రమాలు మొదలయ్యాయి. ఎన్ని ఆశ్రమాలు వచ్చాయి ఇప్పుడు. ప్రతి టౌన్లో రామకృష్ణ మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. వేల కొద్ది మంది సంసారాలు వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇలాంటి ఒక అమ్మ కృపా కటాక్షం వల్ల, అమ్మ ప్రార్థన వల్ల మాత్రమే జరిగింది. సో దానికే మనం అమ్మను సంఘజనని అంటాం. సో అమ్మ ప్రేయర్ వల్ల మాత్రమే జరిగింది. ఒకసారి వివేకానంద స్వామి అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అమెరికా నుంచి తిరిగి వస్తూ ఒక చిన్న పడవలో వెళ్తున్నారు. తుర్యానంద స్వామి, వివేకానంద స్వామి ఇద్దరు వెళ్తున్నారు. ఎక్కడికి? అమ్మని చూడడానికి, ఉద్బోధనాశ్రమానికి. ఇప్పుడు వివేకానంద స్వామికి ఒంట్లో జ్వరం. ఆయన ఏం చేస్తున్నారంటే గంగాజలాన్ని తీసుకొని మళ్ళీ పోషణ చేసుకుంటాను వాళ్ళ మీద. ఈ స్ప్రింక్లింగ్ ది గ్యాంజెస్ వాటర్ ఆన్ హిమ్ అగైన్ అండ్ అగైన్. తుర్యానంద స్వామి అడిగారు, నువ్వేం చేస్తున్నావు? నీకు అంట్లో అసలు నీకు జ్వరంగా ఉంది, ఇలా నీళ్ళు చేసుకుంటున్నావు అని అడిగారంట. స్ప్రింక్లింగ్ వాటర్ ఆన్ యువర్ బాడీ. అప్పుడు స్వామీజీ అంటారు, డోంట్ యు అండర్స్టాండ్, యు ఆర్ గోయింగ్ టు సీ ది మదర్. మదర్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ప్యూరిటీ. So I must make myself pure enough to have darshan of the mother. Just imagine who is this Vivekananda. ఆయన ఎంత పవిత్రమైన మనిషి అంటే రామకృష్ణ వారు అంటారు, మహామాయ హ్యాస్ టు స్టాండ్ 8 feet away ఫ్రమ్ హిమ్. మహామాయ కాంట్ కమ్ నియర్ హిమ్ అంట. దర్దాపులోకి రాలేదు మహామాయ, ఆయన దర్దాపులోకి రాలేదు. అంత శక్తిమంతుడు, అంత పవిత్రమైన మూర్తి ఆయన. ఆయన అలా అంటుకుంటున్నారు.
సో బ్రహ్మానంద స్వామి, ప్రేమానంద స్వామి. బ్రహ్మానంద స్వామి ఎవరు? మానసపుత్రుడు ఆయన రామకృష్ణ వారికి. ప్రేమానంద స్వామి వీళ్ళంతా చూశారు అమ్మను. చాలామంది వస్తారు రామకృష్ణ వారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి మంత్రదీక్ష కోసం. వాళ్ళు మంత్రదీక్ష ఇవ్వరు. ఎందుకంటే సో వెన్ యూ గివ్ ది మంత్ర టు సంబడి, దే హ్యావ్ టు అక్సెప్ట్ ఆల్ ద సిన్స్. సో బ్రహ్మానందజీ అండ్ ప్రేమానందజీ లైక్ spiritual giants. So they say we can't digest that poison. We'll be finished if they give mantra to them. ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ దగ్గర పంపించేస్తారంట, అమ్మ దగ్గర పంపించేస్తారంట. సో వాళ్ళు టాక్టిక్స్ చూసారా బ్రహ్మానంద స్వామి వాళ్ళు ఏం చేస్తారని? సెండ్ దెమ్ టు ది మదర్. మదర్ ఈస్ ది మహాశక్తి. షీ డైజెస్ట్ ఆల్ ది పాయిజన్. అంతమందికి ఇచ్చేస్తారు మంత్రదీక్ష. బ్రహ్మానంద స్వామి చేయలేరు, ప్రేమానంద స్వామి వాళ్ళు చేయలేరు. అలాంటి పని అమ్మ చేస్తారండి, శారదమ్మ. అంటే అమ్మ అంటారు, వెనెవర్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్, జస్ట్ సే టు యువర్ సెల్ఫ్, ఐ హ్యావ్ ఎ మదర్ విత్ మీ. ఇది అమ్మ మన సందేశం మనకిచ్చింది. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తలుచుకో, నాకంటూ ఒక అమ్మ ఉన్నారు. నన్ను ఆదుకోవడానికి, నన్ను దారి చూపడానికి నాకంటూ ఒక అమ్మ ఉన్నారు అనుకోను. ఇది అమ్మ సందేశం మనకి ఇచ్చింది. చాలా పవర్ఫుల్ సందేశం అన్నమాట. ఒక బ్రహ్మచారి మఠంలో చేరాడు. అది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు. ఇప్పుడు చాలామంది అలా జరుగుతాయి. యంగ్ బ్రహ్మచారి మఠంలో జాయిన్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ అసలు ఇష్టం లేదు. దే ట్రైడ్ ఆల్ ది మీన్స్ టు బ్రింగ్ ద బాయ్ హోమ్. Even now, many brahmacharis join here, their parents come next day, drag the boy away. ఇక్కడ ఏమైందంటే దట్ బ్రహ్మచారి ఈజ్ సో స్ట్రాంగ్, రానని చెప్పేశాడు. వాళ్ళు ఏం చేశారు, ది పేరెంట్స్ అంటే తాంత్రిక. సో ఇన్వోక్డ్ వన్ ఈవిల్ స్పిరిట్ పంపించారంట. ఎందుకు? బ్రింగ్ దట్ బ్రహ్మచారి బ్యాక్ అని. సో దిస్ బ్రహ్మచారి టెల్స్ ఇన్ రెమినిసెన్సెస్, ఐ వాస్ లైన్ డౌన్ ఇన్ మై కాట్ ఇన్ ది రూమ్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఐ సా వన్ ఈవిల్ స్పిరిట్ కమింగ్. చూస్తున్నానండి. బ్రహ్మచారి ఏం చేశాడంటే పక్కలో అమ్మ ఫోటో ఉండింది. ఫోటోని తీసుకొని తన ఐదు పెట్టుకొని అమ్మా అని పిలిచాడు అండి. అంతే, మూర్చిపోయాడు. మళ్ళీ తెలిసి వచ్చేటప్పటికి అట్లనే ఉన్నాడు, ఏమీ అవ్వలేదు అతనికి. సో నెక్స్ట్ డే పేరెంట్స్ కమ్ టు సీ ది బ్రహ్మచారి. అప్పుడు అన్నారంట, ఇలా మేము ఒక తాంత్రికని పట్టుకొని హీల్ స్పిరిట్ని పంపించాము. దట్ స్పిరిట్ కేమ్. When the spirit came, she saw mother, divine mother, Durga, is sitting there with the Trishula. So don't come near. I will finish you. You still stand here, finish off the person who has sent you also. Go back. ఇంకా భయపడిపోయి ఆ భూతం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చెప్పిందండి, నీకేం బుద్ధి ఉంది అసలు? ఇలాంటి పంపించావు, నా ప్రాణాలు పోయేవి. అలాంటి పనులు చేయకపోతే దట్ స్పిరిట్ స్కోల్డెడ్ దట్ తాంత్రిక, నెవర్ డూ దిస్ అగైన్. ఇప్పుడు ఆ పేరెంట్స్ అంటున్నారు,
నువ్వు హాయిగా ఇక్కడే ఉండు, నువ్వు ఇంటికి రావాల్సిన పని లేదు. సో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఉండమని చెప్పారంట. అంటే ఇక్కడ హీ వాజ్ ఇన్ డిస్ట్రెస్. మా అని పిలిచాడు అంతే, అమ్మ పలికారు. సందేశం ఏమిటంటే ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. కాల్ ది మదర్. మదర్ రెస్పాండ్స్ టు అవర్ ప్రేయర్స్. సో ఎందుకంటే మదరు ఒక లివింగ్ ప్రెసెన్స్ అన్నమాట. అండ్ దట్ షీ హాస్ పాస్డ్ అవే, షీ ఈజ్ నో మోర్ అని, షీ ఈజ్ ఎటర్నల్లీ ప్రెసెంట్. మన ప్రార్థనలు ఆలకిస్తారు, మన ప్రార్థనలు వింటారు అమ్మ ఎక్కడున్నా సరే. ఏమంటే స్పందిస్తారు, ఎందుకంటే అమ్మ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందిస్తారన్నమాట. అందువల్ల మదర్ ఎప్పుడూ అంతే, లివింగ్ ప్రెసెన్స్. మన అమ్మ జీవితాన్ని చూస్తే 13 సంవత్సరాలు ఉన్నారు నహబతులో. నహబత్ ఒక రోజు ఉండలేము మనం, అసలు కాళ్ళు చేసి పట్టుకోలేము. అటువంటి చోట ఒక టాయిలెట్ లేదు, ఒక టాయిలెట్ బాత్రూమ్ లేదు, ఏమి లేదు అక్కడ, విండోస్ లేవు. ఎలా ఉంటాం? మనిషి ఉంటారు అక్కడ. 13 సంవత్సరాలు ఉన్నారు అమ్మ. అంటే తపస్. షీ డిడ్ తపస్ ఫర్ 13 long years. వై? మన కోసం తపస్సు చేశారు అమ్మ. షీ లివ్డ్ ఫర్ అస్. అంతా త్యాగం చేశారు, మన కోసం త్యాగం చేశారు అమ్మ. మన మంచి కోసం, మన బాగు అమ్మ త్యాగం చేశారు ఇవన్నీ. ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ అదర్స్, నాట్ ఫర్ హర్ సెల్ఫ్. ఎటువంటి ఒక పర్సనాలిటీ, అబ్జల్యూట్లీ అన్సెల్ఫిష్. ఇప్పుడు అంటారంట అమ్మ మీకు కష్టంగా లేదా అంటే, నేను ఎప్పుడు నాకు అట్లా అనిపించలేదు. ఏ జార్ ఆఫ్ బ్లిస్ కెప్ట్ ఇన్ మై హార్ట్. అంత ఆనందంగా ఉండేది నాకు. ఇక్కడ వచ్చిన ఆనందం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందం అంతా నో, వీ హ్యావ్ ఎయిర్ కండిషన్డ్ ఫ్లాట్స్, కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్ కార్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఆనందం ఎక్కడుంది? మదర్ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎ టాయిలెట్. సో ఇట్ ఆల్వేస్ యూజ్డ్ టు బి ఇన్ బ్లిస్, ఆనంద ఎవ్రీ టైమ్. So mother has demonstrated to this world, so we can live most happily, contentment with what we have. It's all depends. The source of joy is not anywhere outside of you, it's all within you. So mother demonstrated this. So mother is a living presence, divine living presence, answers our prayers. Call on her, see how she comes to you. ఒకసారి అమ్మ బర్త్డే, బ్రహ్మచారిని పిలిచారంట. యు టేక్ ఫ్లవర్స్ అండ్ ఆఫర్ టు మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. బ్రహ్మచారి ఆఫర్ చేశాడు. రెండోసారి మళ్ళీ పూలు తీసుకోన్నారు, పుష్పాలు తీసుకొని ఎవరెవరైతే రాలేదో వారికందరికీ కూడా ఆఫర్ చేయన్నారంట. ఈ ఆఫర్డ్. మళ్ళీ పూలు తీసుకున్నారంట. ఎవరు రాబోతున్నారో ముందు వాళ్ళు కూడా పుష్పాలు అర్పించున్నారంట. సీ దట్ మదర్స్ హార్ట్, హౌ ద మదర్స్ హార్ట్ రెస్పాండ్స్. సో పిలిస్తే పలికే తల్లి. సో మనం పిలవాలంతే. సో వీఆర్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఆన్ దిస్ హోలీ డే అమ్మ మీద ఒక ప్రార్థన అందరూ కలిసి చెప్తాం. మీరు కూడా చెప్పండి నేను చెప్పేది. ఓ మాత, నీవు ఆది పరాశక్తివి. ప్లీజ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. వరాభయదాయినివి, జనుల తాపాలను హరించడానికి
నరరూపం ధరించావు. శరణాగతులైన నీ సేవకులకు ఆనందాన్ని ప్రసాదిస్తావు. ఓ జగన్మాత, నీకు ప్రణామములు. మమ్ము అనుగ్రహించు. ఓ మదర్ శారద, యు ఆర్ ది డివైన్ పవర్ embodied into human form to eradicate the miseries of mankind and the generator of joy in the hearts of devotees. You are the giver of boons and asylum to those afflicted with fear. O Supreme Mother, accept my pranams. O Mata Sharada, నిన్ను వినయంతో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలమైన మా పట్ల నీ అవ్యాజ ప్రేమను వర్షించు. నిరంతరం విషయ వాంఛలతో రగిలిపోతున్న మా మనస్సులపై నీ దివ్యమైన ప్రేమలో ఒకే ఒక బిందువును చిలకరించి మా మనస్సులను శాంతపరచమని యాచిస్తున్నాం. ఓ డివైన్ మదర్ శారద, I pray to you with all humility to be gracious to us, your children. Please sprinkle just a drop of your divine love on our minds that are burning with worldly miseries, and make our minds dwell in ocean of peace. ఓ మనోభృంగమా, విషయ సుఖాలనే కుసుమాలపై వ్రాలడం మానుకొని భవరోగాన్ని హరింపచేసే శ్రీమాత పాదపద్మాలను ఆశ్రయించు. శ్రీమాత పాదపద్మాలలో లభించే అమృతాన్ని ఆస్వాదించు. ఆ సుధను గ్రోలడం వల్ల నువ్వు మరణాన్ని జయింపగలవు. నీకు పరమశాంతి లభిస్తుంది. ఓ ది హనీ బీ ఆఫ్ మై మైండ్, ప్లీజ్ అవాయిడ్ rushing towards the flowers of worldly enjoyments. Instead, rush to the lotus feet of the mother, the source of nectar that destroys the disease of worldliness. You will find eternal peace at the lotus feet of the mother. ఓ శారదా మాత, మేము నీ గుణహీన సుతులము, అపరాధ యుత సుతులము, మోహపరవశమై ఉన్న సుతులము. అమ్మా, నీ కృపాకటాక్షంతో మమ్ము ఉద్ధరించు తల్లి. నువ్వు మమ్ము భవసాగరం నుంచి తరింపచేయి. జగజ్జననిమైన నీకు ప్రణామాలు అర్పిస్తూ నిన్ను యాచిస్తున్నాం. ఓ మదర్ శారద, ferry us, your children, across the ocean of samsara. Your children, worthless children, sinful children, and deluded children.
O my Divine Mother, accept our salutations to you. O Sharada Mata, Krupamayi, Snehamu ane, Putra Vatsalyanto, Ma Manassulanu, Ni Patla, Akarshinchukuntavu. Ni Sutulamaina, Mammu, Ni Vodilo, Tisukuni, Ni Ahetuka, Krupakatachanto, Malo, Aseshanga Unna, Doshalannitini, Sugunaluga, Marchestunnau. Idemi, Vichitramamma, Ma Pranamalanu, Anduko Talli. O Mother Sharada, with the bonds of your love, you are binding our minds, and you are taking your unworthy children on your lap and transform all their shortcomings into virtues. Compassionate as you are, without any consideration of merit, you take even unworthy ones into your lap. O Sharada Mata, Neevu, Nee Sutulamaina, Maaku, Abhaya Pradhanam, Chesavu. Neeku, Elanti Kastam Vachina, Aapada Vachina, Takshaname, Nannu Taluchuko, Naakoka, Amma Unnaru, Piliste Palukutaru, Aapadalalo, Naaku, Andaga, Nilustaru, Ani, Nuvu Chesina, Ee Abhaya Pradhanam, Na Manassulo, Sada, Sarva Velala, Natukupoyelaga, Nannu, Anugrahinchu Talli. O Mother Sharada, you have bestowed upon us, your children, the Abhaya Pradhana. Whenever you are in distress, just say to yourself that I have a mother with me, a loving mother to guide me and protect me. Mother Sharada, make me realize this assurance from you. Make me remember you whenever I am in distress. Yathagne dahika shakti Ramakrishne stitahiya Sarva vidya swarupam tam Sharadam pranamamyaham. Jai Bhagavan Sri Ramakrishna Dev ki, Jai Sri Sharada Mai ki, Jai Swami Vivekananda Maharaj ji ki.